ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆశీర్వాదాలండి. దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగించుచు ముందుకు నడుస్తారో వారందరూ ఏమవుతారో తెలుసా? ఆశీర్వాదాలు పొందుకోవటానికి అర్హులుగా మారుతారు. ఎందుకంటే ఆయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్న దేవుడండి. అవి పరలోక సంబంధించిన ఆశీర్వాదాలైన కావచ్చు, లేక భూమి మీద సంబంధించిన ఆశీర్వాదాలైన కావచ్చు. ఎందుకంటే ఆయనకి పరలోకములో అధికారం ఉంది, భూమి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టే ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన యొక్క బిరుదు ఏందో తెలుసా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్న దేవుడండి. దేవుని చిత్తములో అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించటానికి నువ్వు ముందుకు నడుస్తుంటే, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటూ నీవు దేవుని చిత్తములో ఉన్న ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవటానికి అర్హురాలుగా నువ్వు మార్చబడతావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.